హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మైసూర్ ఫుడ్ డైరీస్. సో నేనైతే మైసూర్ మైలారి దోశ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడకపోతే చూసేసేయండి. సో ఈ వీడియో కూడా మైలారి దోశ కోసమే, బట్ వినాయక మైలారి గురించి కాదు. సో ఇదేంటి అంటే మైసూర్లో చాలా మైలారి దోశ కార్నర్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ వినాయక మైలారి చాలా హైప్ చేసేటప్పటికి అందరూ మొత్తం జనం అందరూ అక్కడే వెళ్తున్నారు, చాలా పెద్ద క్యూలో నించొని వెళ్తున్నారు. బట్ అదే లైన్లో జస్ట్ 50 మీటర్స్ 1 మినిట్ వాకింగ్లో మహాదేశ్వర్ మైలారి అని ఇంకొకటి ఉంటుందన్నమాట. అది హోటల్ మైలారి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది జస్ట్ 10 ఇయర్స్ లేట్గా స్టార్ట్ చేశారు. ఇది కూడా వెరీ ఓల్డ్ రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ అనమాట. అంటే 1948లో స్టార్ట్ అయింది. వినాయక అయితే 1938లో స్టార్ట్ అయిందంట కదా. బట్ మీకైతే నేను ప్రామిస్ చేయగలుగుతాను, సేమ్ అక్కడ ఉండే అంత యాంబియన్స్ కానీ లేకపోతే టేస్ట్ కానీ, చట్నీ టేస్ట్ అవ్వచ్చు, మసాలా అవ్వచ్చు, సేమ్ అక్కడైతే మీకు ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఇన్ కేస్ అంత లైన్లో నించొని ఇష్టం లేదు నాలాగా అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ అదే లైన్లో ఉన్న మహాదేశ్వర్ మైలారికి అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఓన్లీ మసాలా దోశ అండ్ ఇడ్లీ మాత్రమే ఉంటాయి. చట్నీ అండ్ మసాలా అన్లిమిటెడ్ ఇస్తారు. అండ్ 1 దోశ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది అనమాట. బట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అయితే లేదు. క్యాష్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యాపీ ఈటింగ్, బాయ్.